కాన్స్టెన్సీకి సంబంధించిన చిన్న అప్పీల్ సార్ సమస్యలు సార్ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి సార్ అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి సార్ రామగుండం ఒక కార్మిక క్షేత్రం సార్ మా దగ్గర సింగరేణి పర్మనెంట్ కార్మికుల కంటే ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అధ్యక్ష. కాంట్రాక్ట్ కార్మికులు సింగరేణి కార్మికునితో సమానంగా పనిచేస్తూ ఉన్నారు. సింగరేణి కార్మికులకు మినిమం ₹1,00,000 జీతం వస్తే అదే పనిని 10,000 రూపాయలకు పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అధ్యక్ష 22 జీవో యాక్ట్. దాన్ని ఇమ్మీడియట్లీ గెజిట్లో చేర్చి ఆ 22వ జీవో ప్రకారంగా అన్స్కిల్డ్ సెమీ స్కిల్ని ఏర్పాటు చేసి వారికి అది ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ సింగరేణి ఎన్టీపీసీలో వెంబటే దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రెండవది రెవెన్యూ సంబంధించి మాట్లాడారు సార్. రెవెన్యూ సంబంధించిన అంశంలో ఇది నాకు కాన్సెన్స్ అది కూడా వస్తున్నా సార్. దాంతోపాటు ఇవి చెప్తుంది సభ్య అప్పీల్ చేయకండి సార్ అవకాశం అండి. రెవెన్యూ సంబంధించిన అంశంలో సార్ ఎప్పుడైతే ఈ ధరణికి సంబంధించిన సమస్యలు వచ్చినాయో ముఖ్యంగా రామగుండం ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రం తక్కువ సార్. అక్కడ ఒరిజినల్గా ధరణి ప్రవేశపెట్టినప్పుడు నా ఉన్న 2 మండలాల్లో ప్రతి ఒక్కరికి సమస్య వచ్చింది సార్. దాంట్లో ఎప్పుడైతే ఆ రోజుల్లో పూర్వం నక్సలైట్లు ఉద్యమం చేసినప్పుడు ఆ ప్రాంతాల నుంచి చాలామంది భూస్వాములు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోతూ ఆ రోజు సాదా బైనామీల ద్వారా అందరికీ పేదవాళ్ళకి ఇచ్చిపోయినటువంటి ఆ రోజు చరిత్ర సార్. రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళు కొన్ని 30-40 సంవత్సరాలు చేసుకున్న తర్వాత ఈ ధరణి ప్రాబ్లం వచ్చిన తర్వాత సార్ దానిలో వాళ్ళ ఆన్లైన్లలో మళ్ళీ పాత వాళ్ళే వచ్చినాయి సార్. ఎంత అన్యాయం జరిగిందంటే పేదవాళ్ళందరికీ ఎవరెవరైతే దాని మీద దుక్కుకొని వాళ్ళు బతుకుతున్నారో ధరణి వచ్చిన తర్వాత ఎవరు పేర్లు కూడా రారు సార్. స్వయంగా నేనే సార్ నా ఊర్లో మాకు సంబంధించిన భూములు ఉంటే మా దగ్గర ఉన్న దళితులకు మా నాన్నలు మా తాతలు ఇచ్చేసిరు సార్. ఇచ్చినా కూడా వాళ్ళ పేర్లు రాకపోతే వాళ్ళ పడ్డ అవస్థలు మాటలు చెప్పలేం. కొందరైతే తిరిగి వాళ్ళ చెప్పులు అరిగినాయి, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళీ మా ద్వారా మాకు తెలిసిన వాళ్ళం అయితే పోయి వారికి స్వయంగా వాళ్ళకి ఇచ్చేసినామని రాసి ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ధరణి మార్పుల ద్వారా ఎవరైతే ఆ పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.